హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది వేలంగిలో విఘ్నేశ్వర థియేటర్. ఇది కాకినాడ జిల్లా కరప మండలంలో ఉంది. వేలంగిలో విఘ్నేశ్వర థియేటర్. ఇది టికెట్ కౌంటర్, థియేటర్ టికెట్ కౌంటర్. చూడండి, టికెట్ కౌంటర్ మీద రేట్లు చూడండి. 50 పైసలు, నేల 50 పైసలు. అలాగే పక్కన ఇంకో కౌంటర్ ఉంది, దాని మీద దాని మీద బెంచ్ అయితే 2 రూపాయలు, కుర్చీ 3 రూపాయలు. ఇలా ఉండేవి రేట్లు. మా చిన్నప్పుడు తెలియని వయసులో ఇందులో సినిమాలు అయితే చూసాం మేము. చూస్తున్నారు కదా, ఇది టికెట్ కౌంటర్. లోపల మొత్తం పాడైంది. ఒకసారి వీడియో తీద్దామన్న ఉద్దేశంతో ఇక్కడికి వెళ్ళాము. అంటే అటుగా వెళ్తూ థియేటర్ని చూసాము. సరే ఒకసారి ఎలాగొచ్చింది కదని చిన్న వీడియో అయితే తీయడం జరిగింది. థియేటర్ అంతా ఇలా తొక్కులు అయితే వచ్చినాయి. మొత్తం శిథిలావస్థలో ఉంది. ఆఫీస్ రూమ్ చూడండి, మొత్తం ఆఫీస్ రూమ్, లోపల ఆపరేటింగ్ రూమ్, ప్రాజెక్ట్ రూమ్ అన్నీ ఇక్కడే. థియేటర్ చూడండి ఎంత ఉందో, చాలా పెద్దగా ఉంటుంది థియేటర్ అయితే. ఒకసారి లోపలికి వెళ్దాం. డోర్స్ ఓపెన్లోనే ఉన్నాయి. నేను కూడా వెళ్ళలేదు, ఈ వీడియో తీసుకుని వెళ్తున్నాను. చూడండి ఒకసారి. ఓకే, ఇది మొత్తం కుర్చీలు చూడండి. కుర్చీలన్నీ కుప్పలుగా వేసారు మొత్తం లోపలంతా. అది కనిపించే ప్రాజెక్టర్ ఆపరేటర్ రూమ్. అండ్ చూడండి స్క్రీన్ చూడండి, అసలు ఏం కాలే. మధ్యలో తిరిగింది అయితే కానీ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంది స్క్రీన్ అయితే మాత్రం. ఈ కనిపించే గోడకి అటువైపు ఉన్నదంతా కూడా నేల. ఇందాక బయట ఏదైతే చూసాం మనం, రూ. 10 ఉంది కదా, 50 పైసలు, అది నేల టికెట్. ఇక్కడైతే కూర్చోవచ్చు, పడుకోవచ్చు, అన్నీ చేయొచ్చు. కానీ ఏమి ఉండవు, కిందనే గచ్చి మీదే అలా ఫ్లోర్ మీద కూర్చోవడం, పడుకోవడం. చుట్టలు కాల్చేవాళ్ళు చుట్టలు, సిగరెట్లు కాల్చేవాళ్ళు సిగరెట్లు, వాళ్ళ ఇష్టం. ఇంకా మనం వెనకాల కూర్చున్నా కానీ ఆ పొగ అయితే మనకి ఫ్రీగా వస్తూ ఉండేది. కానీ చాలా పెద్ద థియేటర్ ఇది. చుట్టుపక్కల గ్రామాలు సుమారు ఒక 20 గ్రామాల పైనే ఈ థియేటర్కి వచ్చి సినిమాలు చూసేవారు చిన్నప్పుడు నాకు తెలిసి. ఇలా అయిపోవడం కొంచెం బాధాకరమైన విషయమే. ఇటువంటి థియేటర్స్ ఇంకా ఉన్నాయంటే అది కట్టిన గ్రేట్ అనుకోవాలి. ఒకసారి మనం ప్రాజెక్టర్ రూమ్లో కూడా వెళ్దాం. అది కూడా డోర్ ఓపెన్లోనే ఉంది. జస్ట్ ఒకసారి చూసి చిన్న వీడియో తీసుకుని వద్దాం. చూడండి ప్రాజెక్టర్ ఇది. మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు లోపలికి, చూస్తున్నారు కదా. ఫిల్ములు అన్నీ చాలా అలానే ఉన్నాయి. అంత ఫిల్మ్ అయితే అసలు చాలా నీట్గా ఉంది, చెక్ చెదరకుండా చాలా క్లియర్గా ఉంది ఫిల్ము. మళ్ళీ జాగ్రత్తగా ఎలా తీసింది అలా పెట్టాం మేము. అలా పెట్టేసి క్లోజ్ చేసి వచ్చాము బయటకు. అయితే చూడండి ప్రాజెక్టర్ కానీ ఈ ప్రాజెక్టర్ ఆపరేట్ చూసుకునే ప్లేస్ ఇది, స్క్రీన్ చూడడానికి. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఈ ప్రాజెక్టర్ అనేది మా చిన్ననాటి జ్ఞాపకాలు. ఈ థియేటర్కి రావాలంటే ఒక యుద్ధమే చేసేవాళ్ళం ఇంటి దగ్గర పేరెంట్స్తో. చూస్తున్నారు కదా, ఇది లెన్స్, ప్రొజెక్టర్ లెన్స్. ఇది జర్మన్, ఇది ఇంపోర్టెడ్ మొత్తం. ఈ సినిమాకి రావాలంటే ఇంటి దగ్గర ఇదిగో, ఇవి రీల్ బాక్సెస్ చూసారు కదా. అప్పట్లో ఇదే మొత్తం సినిమా అంతా ఇదే. మర్చిపోలేని అనుభూతి. సూపర్. ఇది వీల్స్.